సో మనం ఇప్పుడు చూస్తున్న వార్త వచ్చేసి నో ఫ్యూయల్ నో ఇన్సూరెన్స్ అని ఇచ్చారు అనమాట. అయితే నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ లేకపోతే మీకు పెట్రోల్ పోయాం డీజిల్ పోయాం అని చెప్పేసి వార్త. మరి ఎవరు ప్లాన్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు. సుప్రీంకోర్టే ఆల్రెడీ ఆదేశిస్తుంది అనమాట. ఎందుకోసం అంటే మరి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట, సుప్రీంకోర్టు ముఖ్య ఉద్దేశం. సో ఏ బండికి అయితే ఇన్సూరెన్స్ పేపర్ లేవో వాళ్ళకి తెలిసిపోతే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి, అలాంటి వాళ్ళకు పెట్రోల్ పోయారు డీజిల్ పోయారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. చూద్దాం ఏం చేయారు అనేది డీటెయిల్స్. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే రోడ్లపైకి సంచరిస్తుండడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు పెట్రోల్ పంపులో ఇంధనాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అన్ని ఊర్లలో అన్ని బండ్లకు వర్తిస్తాయని కాదు, కానీ ఇలా చేయాలి, గవర్నమెంట్ ప్లాన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్టు మనకు వార్త ఇచ్చారనమాట. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. టోల్ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు బీమా ఉందో లేదో ఆటోమేటిక్గా తెలుసుకుని ఏర్పాటు చేయాలని సూచించింది. సో మరి ఎట్లా ఇన్సూరెన్స్ ఎట్లా చెక్ చేయాలి ప్రతి బండికి అంటే, టోల్ గేట్ దగ్గర దాటిన బండికి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా తెలిసిపోతుంది అనమాట. బైక్ నెంబర్ కొట్టగానే ఇన్సూరెన్స్ ఉందా లేదా మొత్తం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సాఫ్ట్వేర్ అట్లా ఆల్రెడీ ఉంది. సో ఏర్పాటు తెలుసుకుని చేయాలని సూచించింది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. ఆల్రెడీ ఎట్లా చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్తుందన్నమాట. బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్ ఈ చలాను జారీ చేసేందుకు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాహన పోర్టల్ సమాచారంతో అనుసంధానించిన ఏఎన్పిఆర్ కెమెరాలకు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. సో ఆటోమేటిక్గా చలాన్ అంటే ఫైన్ వేయాలని చెప్పేసి కూడా చెప్తుందన్నమాట. ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ బండికి ఫైన్ వేయాలని కూడా చెప్తుందన్నమాట సుప్రీంకోర్టు. సో నెక్స్ట్ వచ్చేసి త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులకు అధికారం ఇవ్వాలి. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు ఏ పెట్రోల్ పంపులోనూ ఇంధనం నింపరాదని, సరైన ఇన్సూరెన్స్ పత్రాలు చూపే వరకు ఇదే నిబంధన అమలు కావాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్సూరెన్స్ లేని రిజిస్టర్ కాని వాహనాలు గుర్తించడంతో పాటు యజమానులు సరైన విధంగా బీమా చేయించుకునేలా ప్రోత్సహించినట్లు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. మోటారు వాహన చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా ఇటువంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని కూడా తెలిపిందనమాట. వాహనాల బీమా స్థితిని పరిశీలించే అధికారాన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఇవ్వాలని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరిందనమాట. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే. సో ఇది త్వరలో కూడా జరగబోతుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మండలాన్ని జిల్లాని ఏర్పాటు చేసి తీసుకుంటారు, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అమలు చేస్తారు. సో దీనివల్ల అప్పటికప్పుడే బీమా లేని వాహనాలకు జరిమానా విధించడం, బీమా చేయించుకునేలా చేయడానికి వీలవుతుందని తెలిపింది. ఓకే, ఏ బండికైతే ఇన్సూరెన్స్ లేదో వాళ్ళకి ఫైన్ వేయాలని కూడా చెప్తుంది. ఫైన్ వేస్తే ఆ ఓనర్ భయపడి గవర్నమెంట్కి ఇన్ని పైసలు ఎవరు కడతారో భయ అని చెప్పేసి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టే అవకాశాలు ఉంటాయని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇకపై 4 ఏళ్ళు 6 ఏళ్ళు, కొత్త కార్లకు 3 ఏళ్ళు, సెకండ్ హ్యాండ్ కార్లు అయితే 5 ఏళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు 2018లో ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో పకడ్బందీ అమలు కాకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. ఆల్రెడీ 2018 అంటే దాదాపు 8 ఏళ్ల క్రితమే ఆర్డర్ ఇచ్చిందనమాట. కొత్త కార్లకు 3 ఏళ్ళు, పాత సెకండ్ హ్యాండ్ కార్లకు అయితే 5 ఏళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అంటే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు అవతల బండికి ఏమైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఆల్రెడీ అప్పుడు ఇచ్చినా ఇంకా అవ్వట్లేదని సుప్రీంకోర్టు జర సీరియస్గా అయినట్టు మనకు తెలుస్తుంది. దేశంలోని మొత్తం 30 కోట్ల వాహనాలకు గాను 30,45 లక్షల వాహనాలకు గాను 16,54 లక్షల వాహనాలకు 56% వరకు ఇన్సూరెన్స్ లేకపోవడం దిగ్బంధకరమైనది. అంటే దాదాపు 156 బండ్లకు లేదు ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇకపై కొత్త కార్లకు 4 ఏళ్ళు,
సెకండ్ హ్యాండ్ కార్లు అయితే 6 ఏళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలోనే చేయించుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కొత్త కారు కొన్నప్పుడే 4 ఏళ్ళు ఇవ్వాలంట, పాత కారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కొత్త గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఐఆర్డీఏను ఆదేశించింది అనమాట. అంటే ఐఆర్డీఏ అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు అన్నిటికీ హెడ్ అన్నమాట. సో వాళ్ళకు చెప్తుందనమాట. బీమా ఆప్షన్లు ఇవ్వాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 146 కింద బీమా తప్పనిసరి నియమం కేవలం రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందడమే కాదని, వారు సుదీర్ఘమైన కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా చూడడం కూడా పేర్కొంది. చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ అయితే బండికి సరైన కాగితాలు ఉండవు, కేసు వేస్తే వాళ్ళకు డబ్బులు రావు, ఎన్నో ఏళ్ళు టైం పడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు మంచిగా గుర్తించింది. ఈ విషయాన్ని గుర్తించి ఉత్తమమైన ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలని చెప్పేసి చెప్తుందన్నమాట. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాద బాధితులు, వారి కుటుంబాలు తగిన సమయంలో సరైన నష్టపరిహారాన్ని పొందే వీలు లేకుండా పోతుందని ఆందోళన వెలుబుచ్చింది. మోటారు వాహనాల చట్టం కింద అవసరమైన కనీస బీమా రక్షణతో ఉండే బేస్ పాలసీతో పాటు ప్రైవేటు వాహన యజమానులకు యాడ్ ఆన్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ సహా పలు పాలసీ ఎంపికలను అందించాలని ఐఆర్డీఏని కోరింది. ఈ మేరకు ఒక మోటార్ ప్రమాద పరిహార కేసులో విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు చేసి, మరి ఎందుకు సుప్రీంకోర్టు ఇంతగా రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ వాళ్ళు యాక్సిడెంట్ కేసునే చూస్తారనమాట. చూసినప్పుడు ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు దాని ఇంపార్టెంటు, దాని ప్రయారిటీ ఏంది, దాని అర్జెన్సీ ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు మొత్తం మీద అయితే రియలైజేషన్ అయిన తర్వాత క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తే చాలా మటుకు బండ్లకు ఇన్సూరెన్స్ అన్నిటికీ 100%. ఇంకా పెట్రోల్ పోయాలంటే బండి వేయడంగా నడుపుతాడు, వాడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. తీసుకోకుంటే మాట అయినకుంటే గట్టిగా ఫైన్లు కూడా వేస్తారనమాట. వేసి అప్పుడు సరైన దారికి తీసుకొస్తారని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే బైక్ కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా ఇన్సూరెన్స్ ముఖ్యం అనమాట. దానికి బైక్ డెకరేషన్ కంటే ఇన్సూరెన్స్ ముఖ్యం అనమాట. చాలామంది ఎందుకులే బైక్ ఇన్సూరెన్స్ అని అంటారు. ప్రతి బైకుకు కానీ, కారుకు కానీ, ఏ బండి కొన్నా ఇన్సూరెన్స్ కంపల్సరీ. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని నిజంగానే మరి గవర్నమెంట్ ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా అర్థం చేసుకొని అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.